జై శ్రీరామ్ అండి. జనవరి 18వ తారీఖు ఆదివారం అమావాస్య అనగా ఈ రోజు వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఈ రోజున విశేషంగా అమావాస్య ఆదివారం నాడు అనగా ఈ రోజు రాత్రి 1:30 వరకు కూడా అమావాస్య కలిసి వస్తుంది. ఈ తిథి ఉంటుంది కనుక ఈ సాయంత్రం ఆదివారం నాడు సాయంత్రం 5 గంటల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటి సింహద్వారం ముందు 2 తమలపాకులు పరిచి అటు ఇటు ద్వారమందానికి అటు ఇటు 2 తమలపాకులు పరిచి దాంట్లో ఒక పిడికెడు ఉప్పు అటు ఇటు కూడా పిడికెడు ఉప్పు తమలపాకులో వేసి ఒక నిమ్మకాయ తీసుకొని 2 బద్దలుగా చీల్చి ఆ 2 బద్దలు కూడా పసుపు కుంకుమలో అద్ది చక్కగా ఆ ఉప్పు మీద అటు ఇటు పెట్టి 2 చెంబులతో 2 ఇత్తడి చెంబులు కానీ రాగి చెంబులతో కానీ నీళ్లు పెట్టి ఆ నీటిలో పసుపు కుంకుమ 2 పుష్పాలు వేసి అటు ఇటు పెట్టండి. నరఘోష దిష్టి అలాగే దుష్ట శక్తుల యొక్క ప్రభావం నుంచి కూడా తగ్గుతాయి. అలాగే చంటి పిల్లలు ఉన్నటువంటి ఇంట్లో ఎటువంటి నరఘోష కూడా లేకుండా చక్కగా అమావాస్య నాడు ఎటువంటి దుష్ట శక్తులు కూడా లేకుండా ఆ ఇంట్లోకి రాకుండా కాపాడుతుంది. అందరూ కూడా పరిహారం చెయ్యండి. అలాగే ఇలా దిష్టికాయలు కూడా కడుతుంటారు. దానికోసం కూడా ఫుల్ వీడియో ఈ యొక్క వీడియో బటన్ కింద ప్లే బటన్ ఉంటుంది, అది నొక్కి చూస్తే ఫుల్ వీడియో కూడా వస్తుంది. జై శ్రీరామ్.